పత్రికారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అతి పనికిరాదు, ఏదైనా సరే మితము పనికిరాదు. అతి అన్నది మనలో ఉన్న ఒక చెడు లక్షణమే. నిద్రే కాదు, అతి తిండి, అతి వాగుడు, అతి అన్నది అంతా అనర్థమే. పత్రికారు చెప్పడమే కాదు, భగవద్గీతలో 6వ అధ్యాయంలో 7వ శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారము, యుక్తమైన నడత కలవాడు, యుక్తమైన పనులు చేసేవాడు, యుక్తమైన ప్రవర్తన కలవాడు, యుక్తమైన నిద్ర కలవాడు అగు ధ్యానయోగి దుఃఖం నుంచి బయటపడతాడు. అటువంటి యోగి యోగో భవతి దుఃఖః, దుఃఖంలోంచి బయటపడతాడు. అంటే అతిగా నిద్రపోకూడదు, అలాగని చెప్పి అస్సలు నిద్రపోకుండా కూడా ఉండకూడదు. అతి పనికిరాదు అంతే. ఈ మధ్య ఏదో ఫ్యాషన్ అయిపోయింది, గోడాకేసా అని మేల్కోవడం చూస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు లేదు తెలియదు. పడుకోకుండా ఉండాలను, అది గొప్ప అనుకుంటున్నారు. 24 గంటలు పని చేసావు, శరీరానికి కావాల్సిన విశ్రాంతి ఇయ్యి. మనకి పత్రికారు చెప్తారు, మనం స్వప్నావస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ మన సూక్ష్మ శరీరం ఈ భౌతిక శరీరం నుంచి బయటకు వస్తుంది. అది ఆ ప్రకృతిలో విహరిస్తూ ఉంటుంది, ఎంతో శక్తిని సంపాదించుకుంటుంది ఆ సూక్ష్మ శరీరం. అది బయటికి వెళ్ళి ఈ భౌతిక శరీరాన్ని కూడా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంకా గొప్ప లోకాలకు వెళ్తున్నాను. ఆ సుషుప్తి అవస్థలో ఎన్నో నేర్చుకుంటుంది, ఎన్నో తెలుసుకుంటుంది. ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి, అవే మధ్య మధ్యలో మనకు స్ఫురిస్తూ ఉంటాయి. దాన్ని అంత పట్టించుకోం మనం. కానీ ఆ గాఢ నిద్రాస్థితిలో మనం వెళ్ళి ఎన్నో తెలుసుకుని వచ్చాం. ప్రతిరోజు జరుగుతుందంట ప్రతి ఒక్కళ్ళకి. నిద్రపోకూడదు అంటే ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మీకు? ఈ లాభాలు ఎలా ఉంటాయి? అతిగా నిద్రపోవడం అన్నది వద్దనే అందరూ చెప్తారు. అసలు నిద్ర లేకుండా ఉన్నారు, సరిపడా నిద్రపోండి. ప్రకృతిలో ఏర్పాట్లు ఇవన్నీ ఏం చేయాలన్నీ చేయాల్సిందే, దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించకూడదు. అందుకే నేను గోడా కేసులో కూడా అదే చెప్తూ ఉంటాను. సృష్టిలో ఉన్న ఏర్పాటు అది. అవన్నీ తెలుసుకోక అర్థం చేసుకోక ఏదో గొప్ప అనుకుంటారు. ఎంత అవసరమో అంతే మనం నిద్రపోవాలి, చేయవలసిన పనులన్నీ చేసుకోవాలి. ఆహారం విషయంలో కూడా అతి పనికిరాదు, ఎక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు. నీ పనులు ఏ పనైనా సరే అతిగా ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మన ప్రవర్తన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సోమరులుగా ఉండకూడదు, బద్ధకం పనికిరాదు, అతి అన్నది ఏ విషయంలోనూ పనికిరాదు. మనం మధ్య మార్గంతో జీవిస్తూ ఉంటే జీవితంలో ఎన్నో లాభాలు పొందగలుగుతాం.